గోకురు, గోక్షుర దీని గురించి మాట్లాడదాము. ఇది ఒక స్పైనీ అంటే దీనికి ముల్లులుంటాయి. అదొక హెర్బ్. అది ఎలా ఉంటుందంటే ఈ గోక్షుర అంగస్తంభన ప్రాబ్లమ్స్‌ని దూరం జేయడానికి యూజ్ జేస్తాము. నేను ఎండీ ఎప్పుడైతే ఆహ్, ఎగ్జామ్ గానివ్వండి, చదివాను గానివ్వండి, అప్పుడు ఒక థీసిస్ రాశాను. అందులో ఈ గోకురు గానివ్వండి, గోక్షుర గురించి డీటెయిల్‌గా నేను రాశాను. అది స్టడీ చేశాను. ఇది పేషెంట్స్‌కి గూడా ఇచ్చాను. వాళ్ళకు ఎలా రెస్పాన్స్ వచ్చింది, ఏంది అంతా స్టడీ చేశాం. ఆ గోక్షుర గురించి నేను చెప్తాను. యూజువల్లీ నేను ఈ గోక్షుర ఏదైతే ఉంటుందో దాన్ని 2 రకాల అంటే యూజ్ చేయించాను. ఒకటేమో పౌడర్ చేసి దాంట్లో క్యాప్సూల్‌లో గూడా వేసి యూజ్ చేయించాము. ఒకటేమో పౌడర్ చేసి ఒక 3-6 గ్రామ్స్ అది కొంచెం తీసుకొని ఆహ్, తేనెలో ఏసి గూడా యూజ్ చేయించాము. అలాంటివి చాలా అంటే రిసర్చ్ చేసి దీని గురించి మనము గోక్షుర గురించి స్టడీ చేసామనమాట. అయితే నేను గమనించిందండి ఏందంటే ఈ గోకురు గానియండి ఇది చాలా సేఫ్. ఇది లైంగిక సమస్యలను ఎలా దూరం చేస్తదో దాని గురించి మాట్లాడదాం. యూజువల్లీ ఏంటంటే గోక్షుర అంటే ఈ ఈ హెర్బ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. ఇంకా దీని కాస్ట్ కూడా ఎక్కువుండదు. ఇది ఎక్కువ ధర ఉండదు దీనిది. ఎక్కడంటే అక్కడ దవాసాస్ దగ్గర అక్కడ మీకు దొరికిపోతుంది. అది తీసుకున్న తర్వాత దాన్ని దాన్ని మంచి పౌడర్ జేసుకోవచ్చు. ఆ పౌడర్ జేసుకున్న తర్వాత ఆ గోక్షురను మనము ఈజీలీ ఒక ఆహ్, ఆహ్, బాటిల్‌లో పెట్టుకొని అది మనము ఒక 3-6 గ్రామ్స్ అంటే ప్రాబబ్లీ ఒక హాఫ్ టీ స్పూన్‌ఫుల్ అలా ఉంటుంది. అది తీసుకొని మీరు వాడొచ్చు. నీళ్ళలో కలిపి వాడొచ్చు. లేకపోతే అక్కడ హనీలో ఏదైతే ఉంటుందో మంచి తేనెతోని గూడా వాడొచ్చు. ఇప్పుడు ఇది ఎలా వాడాలి మనం చూసుకుందాము. ఇంకా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అది గూడా చూసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తది దాని గురించి కూడా మాట్లాడదాము. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు నేను నా రిసర్చ్‌లో ఏం చేశానంటే ఒక 100 మంది పేషెంట్స్‌కి ఇది పౌడర్ ఫార్మ్‌లో ఇచ్చాము. 100 మంది పేషెంట్స్‌కు ఇది మనము బాయిల్ చేసి అందులో ఏసి పొద్దున పూట రోజు అలాగే ఎలా ఉంటాయో అవి అలాగే బాయిల్ చేసి దాన్ని మళ్ళీ జల్లెడ చేసి అది తాగమని జెప్పాం. ఈ 2 బ్యాచెస్‌కి ఇచ్చాను నేను. ఇంకో బ్యాచ్‌కి అంటే ఏంటంటే అసలు ప్లాసిబో ఏమి ఇవ్వలేదు. ఉట్టి అందులో నామినల్ ఏదైనా అసిడిటీకి గానియండి దానికి ఇచ్చామనమాట. దాని ఎఫెక్ట్ చూడడానికి. వచ్చిన వాళ్ళందరికీ అంటే అంగం గట్టిగా పడట్లేదు. ఎరెక్షన్‌లో డిఫరెన్స్ వచ్చింది. ఒక 50% ఎరెక్షన్ వస్తుంది. నాకు 50% వస్తుంది. మాకు అంతా ఎరెక్షన్ రావట్లేదు అని చాలామంది కంప్లెయింట్ ఇచ్చారు, వచ్చారు. అప్పుడు రిసర్చ్ చేసేటప్పుడు అంటే నేను మాట్లాడేది ఇది 2000లో. అప్పుడు ఎంతమంది పేషెంట్స్ వస్తుండే అంటే దానికి అప్పుడు గూడా చాలా మంది సఫర్ అవుతున్నారు అప్పటినుంచే. నేను జూసింది. 2000లో నేను అంటే 2001లో ఎండీ చేశాను. థీసిస్ రాసింది 2002లో అప్పటిది. అయితే అప్పుడు ఆ పేషెంట్స్ వచ్చిన తర్వాత ఇలా ఇవ్వడం జరిగింది. అందులో స్టడీ చేసాము. ఇప్పుడు ఎంతమందికి మంచి ఎరెక్షన్స్ వచ్చాయి? ఎంతమంది వాళ్ళ పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయగలిగారు? దీన్ని స్పౌస్ సాటిస్ఫాక్షన్ అంటారు. స్పౌస్ సాటిస్ఫాక్షన్ ఎంతమంది చేయగలిగారు? అయితే ఈ గోగురు మందు ఎవరికైతే ఫస్ట్ ఇచ్చామో ఏ కేటగరీ వాళ్ళకు పౌడర్ చేసి ఇచ్చాం కదా! వాళ్ళకు ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఒక 100 మంది తీసుకుంటే అందులో నుంచి నార్మల్లీ 70-80 మంది వచ్చి చెప్పారంటే మాకు మంచిగా అయిందని. ఇంకా ఏదైతే 20-30% ఉంటారో వాళ్ళకు ఎక్కువగా ప్రాబ్లమ్ ఉంది కావచ్చు. వాళ్ళకు వాళ్ళు కరెక్ట్‌గా మెడిసిన్స్ వాడలేక ఆ మెడిసిన్ తీసుకోలేదు కావచ్చు. వాళ్ళకు ఏదైనా ఇబ్బంది కావచ్చు. అంటే ఇంకా ఫర్దర్ వాళ్ళకు ట్రీట్‌మెంట్ అవసరం కావచ్చు. అలా అంటే రిసర్చ్ అలా చేస్తారు. ఇంకోటి నార్మల్లీ మనం ఇచ్చిన ఆహ్, డికాషన్ లాగా తయారు చేసుకొని వాడమని చెప్పింది వాళ్ళకు గూడా అంటే ఒక 50-60% అట్లా మనకు రిజల్ట్ వచ్చింది. ఇంకా ప్లాసిబో ఎవరికైతే ఇచ్చామో అందులో ఒక 20% మంది మాకు చాలా మంచిగుందా అని జెప్పారు. అంటే వాళ్ళకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదు. ఉన్నా గాని అది సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఇలా రిసర్చ్ చేస్తారు. ఇలా కనుక్కుంటారు. ఇలా చూస్తారనమాట ట్రీట్మెంట్ అంటే. సో, వ్యూవర్స్ ఈ గోక్షుర గానియండి, గోకురు గానియండి, అలాగే ఇంకా కొన్ని ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో వీళ్ళు ఈజీలీ అవైలబుల్ ఉంటాయి నేను చెప్పేవి. ఇవి మీరు ఎక్కడైనా సరే మీకు ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. ఇది మీరు వాడొచ్చు. దీంతో పాటు ఇప్పుడు చూడండి ఈ గోకురులో
ఎలా పనిచేస్తుంది అది కూడా చూసుకుందాము. ఇది నార్మల్లీ పీనైల్ టిష్యూ ఏదైతే ఉంటుందో దానికి బలం ఇస్తుంది. అక్కడ దానికి స్ట్రెంథెన్ చేస్తదనమాట. అందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ పీనైల్ టిష్యూని స్ట్రెంథెన్ చేస్తుంది, గట్టిగా చేస్తుంది అక్కడ. అందుకే ఎరెక్షన్స్ మంచిగొస్తాయి. స్ట్రాంగ్ అవుతుంది బ్లడ్ ఫ్లో అక్కడొచ్చిన తర్వాత. అలాగే హార్మోనల్ ఏవైతే ఈడీ ఉంటుందో దానికి కూడా కరెక్ట్ చేస్తుంది. ఆండ్రోజెనిక్ హార్మోన్స్‌ని మంచిగా రిలీజ్ చేస్తుంది. ఈ గోగురు అక్కడ కూడా అంటే ఈ హార్మోన్స్ రిలీజ్ చేసి మంచిగా ఎరెక్షన్ వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు మంచి ఎరెక్షన్ రావాలంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉండాలి. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఒకవేళ తక్కువ ఉంటే ఎరెక్షన్స్ రావు. అయితే ఈ గోకురు ఏదైతే అది కూడా చేస్తుంది. దీంతో పాటు గోకురు యూజువల్లీ ఈ బ్లడ్ ఫ్లోని కూడా మంచిగా పెడుతుంది. ఇది మీ కిడ్నీని కూడా బలపరుస్తుంది. ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఉంటే దాన్ని కూడా దూరం చేస్తుంది. యూజువల్లీ ఒక లెక్క ప్రకారం చూస్తే ఇదైతే అంటే యూరిన్ ఎక్కువగా ఇది తీసుకొస్తుంది. కాబట్టి ఇది అది ఎరెక్షన్స్‌లో ఎలా పనిచేస్తుంది అన్నట్టు ఒక డిస్కషన్ కూడా ఉంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ డెఫినెట్‌లీ గివ్స్ స్ట్రెంగ్త్ టు యువర్ ఎరెక్షన్. ఎరెక్షన్ డెఫినెట్‌లీ దీని వలన ఎక్కువగా వస్తుంది. సో వ్యూవర్స్ ఇదొక చిన్న రెమెడీ లాగా పాటించండి. ఇది వాడండి. ఎలా ఉందో ఏంటో దాన్ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మీరు మాతో డిస్కస్ కూడా చేయొచ్చు. ఎక్కువగా మాత్రలు తీసుకోవద్దు. ఎవరికైనా ప్రాస్టేట్ ఇష్యూ ఉంటే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే యూజువల్లీ 50 తర్వాత కొంతమందికి ప్రాస్టేట్ వస్తుంది. వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా దీంతోని కొంచెం ఎక్కువ డోస్‌లో తీసుకుంటే అసిడిటీ అది ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఓవరాల్ ఇది చాలా సేఫ్. దీంతో అంటే లైంగిక శక్తి పెరుగుతుంది. ఇంకా మీరు ఒక కాన్ఫిడెంట్‌లా మీరు ఫీల్ అవుతారు. మరి చెప్తాను నేను బ్లూ పిల్స్‌కి వెళ్ళకండి. ఇది ట్రై చేయండి. మీకు మంచిగుంటుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే, ప్రాబ్లమ్ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్. ఇది 2 ఫింగర్ టెక్నిక్ ఏంటి? దీని గురించి కనుక్కున్నాము. అంగస్తంభన ప్రాబ్లమ్ అంటే అంగస్తంభన వైఫల్యము అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ఈడీ లాంటి ప్రాబ్లమ్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు ఈ టెక్నిక్ ద్వారా మనము దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక ట్రీట్మెంట్ కాదు. బట్ దీంతో మీకు హెల్ప్ అయిపోతుంది. అంటే 2 ఫింగర్ టెక్నిక్ అంటే ఏంటి? యూజువల్లీ అక్యుప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ 2 ఫింగర్స్‌తో వాళ్ళక్కడ ప్రెషర్ ఇస్తారు. దాని వలన అక్కడ రిలీవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పోతుంది. అంటే ఏంటి? దాన్ని వివరంగా చూసుకుందాము. యూజువల్లీ స్క్రూటమ్ ఏదైతే ఉంటుందో అంటే టెస్టిస్ బాల్స్ ఎక్కడైతే ఫినిష్ అవుతాయో అక్కడ కింది నుంచి మలద్వారం అంటే మోషన్స్ ఎక్కడి నుంచైతే పాస్ చేస్తారో ఆ మధ్యను పెరినియల్ రీజియన్ అని చెప్తారు.